ఒకసారి ఇవ్వండి. ఇచ్చిన తర్వాత దాని గురించి మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీకి 22 డివిజన్లు గెలిచారు, సిపిఐ 22 డివిజన్లు గెలిచారు, అలాగే బీఆర్ఎస్ 8 డివిజన్లను గెలిచారు. సో ఇక్కడ ఇండిపెండెంట్లు గెలిచారు, బీజేపీ కూడా అక్కడ గెలిచింది. సో సరిసమానంగా సీట్లు కాంగ్రెస్ అండ్ సిపిఐ సాధించడం వల్ల ఎవరు మేయర్ స్థానాన్ని అధిరోహించాలనేది ఎవరికి కూడా మ్యాజిక్ ఫిగర్ దాటలేదు. పోనీ కాంగ్రెస్ పార్టీ సిపిఐ ఒకటే కదా, మొన్నటి ఎన్నికల్లో కలిసి పోటీ చేశారు కదా, సో ఇప్పుడు మళ్ళీ ఈ మాట అంటారేంటి అనుకుంటే లేదు, అది సాధారణ ఎన్నికల వరకు మాత్రమే పరిమితమైంది. ఇప్పుడు పొత్తు లేకుండానే ఇండివిజువల్గా కాంగ్రెస్ పార్టీ అండ్ సిపిఐ పోటీ చేశాయి. బీఆర్ఎస్ సపరేట్గా పోటీ చేసింది, బీజేపీ సపరేట్గా పోటీ చేసింది. దాంతో ఏదైతే మొన్నటి ఎన్నికల్లో ఒక ఎమ్మెల్యే స్థానాన్ని కైవసం చేసుకున్న సిపిఐ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని ఒక ఎమ్మెల్యే స్థానాన్ని కూనంనేని సాంబశివరావు గెలిచారో అక్కడ ఆయన ప్రభావం కారణంగా కావచ్చు, అక్కడ మళ్ళీ పాత ఒకప్పటి సిపిఐ వైభవం చాలా కాలం తర్వాత కనపడింది. 22 డివిజన్లో వాళ్ళు గెలవటం అనేది ఆషామాషి వ్యవహారం కాదు. ఈ మధ్యకాలంలో సిపిఐకి ఇంత మంచి గెలుపు ఎప్పుడు కూడా లేదు. అయితే వాళ్ళకి 22, వీళ్ళకి 22 వచ్చాయి. మ్యాజిక్ ఫిగర్ 31 అంటే దాదాపు 22 అంటే ఇంకొక 9 కావాలి. సో ఈ క్రమంలోనే కేటీఆర్ ఒక ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. సో మిగిలిన ఎక్కడ కార్పొరేషన్లో కానీ మున్సిపాలిటీల్లో కానీ ఈ రకమైన ఆఫర్ ఇవ్వలేదు. బట్ వెరీ ఇంట్రెస్టింగ్, ఆల్రెడీ కాంగ్రెస్ తొత్తు పెట్టుకుని ఎమ్మెల్యే స్థానాన్ని గెలిచిన సిపిఐకి ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ఒక ఓపెన్ ఆఫర్ ప్రకటించింది. మేయర్ స్థానం కావాలంటే మేయర్ స్థానం మీరే తీసుకోండి అని. ఒకసారి కేటీఆర్ ఏమన్నారు? కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా కలిసి వచ్చి మాకు చెన్నూరు నియోజకవర్గంలో కేతన్పల్లి మున్సిపాలిటీలో మాతో పాటు కలిసి ప్రచారంలో పాల్గొనడమే కాకుండా సీతారాములు గారు ఈరోజు ఆ మున్సిపాలిటీ కూడా మేము గెలుచుకున్నాం. అంటే సింగరేణి ప్రాంతంలో సింగరేణిలో జరుగుతున్న దోపిడీ ఏదైతే ఉన్నదో ఈ దోపిడీలో ముఖ్యంగా కాంగ్రెస్ బీజేపీ కలిసి పనిచేస్తూ ఉన్నాయి కాబట్టి వారిని నిరోధించడానికి సిపిఐ కలిసి వస్తే వారిని కూడా కలుపుకున్నాం. ఇక్కడికి వచ్చే ముందు మిత్రులు కొత్తగూడెం శాసనసభ్యులు రాష్ట్ర సిపిఐ సెక్రటరీ సాంబశివరావు గారితో కూడా నేను మాట్లాడాను. కొత్తగూడెంలో కూడా ఈరోజు హంగ్ వచ్చింది. అక్కడ కూడా సిపిఐకి 25 ఏదో వచ్చినట్టున్నాయి, మాకు 9, 10 వచ్చినట్టున్నాయి. కాబట్టి నేను వారికైతే ఓపెన్ ఆఫర్ ఇచ్చినాను. సింగరేణిలో జరుగుతున్న కుంభకోణాలు, సింగరేణిలో జరుగుతున్న దుర్మార్గాలు, అరాచకాలకు అడ్డుకట్ట వేయాలి అంటే డెఫినెట్గా మేము మీతో కలిసి వస్తాము. కాంగ్రెస్ బీజేపీని అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ 2 చోట్ల కూడా అక్కడ 51% వాటా సింగరేణిలో రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఉన్నది. 49% వాటా కేంద్ర ప్రభుత్వానికి ఉంది, బీజేపీకి అందులో భాగస్వామ్యం ఉంది. ఇన్ని అక్రమాలు జరుగుతున్నాయని చెప్పి మేము గొంతెత్తి ధర్నాలు చేసి క్షేత్రంలో ఘోషించి ప్రెస్ మీట్లు పెట్టి గవర్నర్ని కలిసి ఇంత హంగామా చేస్తే మరి ఇంతవరకు అటు కాంగ్రెస్ చప్పుడు చేయదు, ఇటు బీజేపీ చప్పుడు చేయదు. అందుకే మిత్రులు సిపిఐ రాష్ట్ర సెక్రటరీ మరి సాంబశివరావు గారికి నేను ఫోన్ చేసి చెప్పాను, మీరు కనుక తీసుకోవాలనుకుంటే కొత్తగూడెం కార్పొరేషన్ మీరు తీసుకోండి, మేము మద్దతు ఇస్తాం ఓపెన్గా అని చెప్పి కూడా వారికి చెప్పడం జరిగింది. మాతో పాటు సో అది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ అక్కడ కొత్తగూడెం కార్పొరేషన్ గురించి రియాక్షన్ చూసాం. మనం చూసాం కేతనపల్లిలో సిపిఐ నాయకులు సపోర్ట్గా వచ్చారు. అక్కడ కేతనపల్లి మున్సిపాలిటీ బీఆర్ఎస్ కూడా గెలిచింది కాబట్టి ఇప్పుడు కొత్తగూడెం కార్పొరేషన్ మీరు తీసుకోండి, మేము అవసరమైన సపోర్ట్ ఇస్తామంటూ ఓపెన్ ఆఫర్ ఇస్తున్నారు. అయితే కూనంనేని సాంబశివరావు కూడా కాసేపు క్రింద దీనిపై రియాక్ట్ అయ్యారు. కూనంనేని సాంబశివరావు ఏమన్నారు రిజల్ట్స్కి సంబంధించి ఒకసారి చూద్దాం. ఈరోజు కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ జరిగింది. ఈ జరిగినటువంటి ఎన్నికల్లో కార్పొరేషన్లో సిపిఐ పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ప్రజల ఆశీస్సులతో ఏర్పాటు అవడం జరిగింది. ఈ కార్పొరేషన్లో జరిగిన మొదటి ఎన్నికల్లో మేయర్ అయ్యే అవకాశం ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీకి వచ్చింది. అన్ని స్థానాల్లో మేము పోటీ చేసాం, కాంగ్రెస్ చేసింది, బీఆర్ఎస్ చేసింది. అయినా కూడా ప్రజలు మమ్మల్ని మాకేం ఆర్భాటాలు లేకపోయినా సరే ప్రజలు ఆదరించారు. ఈ గెలుపును, కమ్యూనిస్ట్ పార్టీ గెలుపును ప్రతి పేదవాడికి అంకితం ఆశీర్వదించి 2వ పర్యాయం ఎమ్మెల్యే గెలిపించారు. గెలిచిన 2 ఏళ్లలో ముఖ్యమంత్రి గారు సహాయ సహకారాలతో అనేక అభివృద్ధి పనులు కూడా చేసుకున్నాం. మొత్తంగా అభివృద్ధిని చూశారు. అదేవిధంగా ప్రజలతో ఉన్న సత్సంబంధాలు చూశారు. ప్రశాంతంగా ఈ కొత్తగూడెం నియోజకవర్గం కొనసాగుతున్న వాతావరణంలో ఎటువంటి అలజడులు లేకుండా, ఆందోళనలు ఆర్భాటాలు లేకుండా ప్రశాంతంగా పరిపాలన జరుగుతున్న తరుణంలో ప్రజలు ఇవన్నీ గమనించి
కమ్యూనిస్ట్ పార్టీకి పెద్ద ఎత్తున పట్టం కట్టారు, ఆదరించారు. ప్రజలందరూ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ గెలుపు మొత్తాన్ని కూడా మరొకసారి అమరవీరులందరికీ, పేదవాళ్లకు అంకితం ఇస్తూ అందరికీ నమస్కారం. అది కొత్తగూడెం కార్పొరేషన్ రిజల్ట్స్ పైన కూనంనేని సాంబశివరావు రియాక్షన్. ఆయన ఏమన్నారంటే ఎటువంటి హంగు ఆర్భాటం లేకుండా చాలా మంచి విజయాన్ని సాధించామని చెప్తున్నారు. ప్రతి పేదవాడికి ఈ విజయం అంకితం అని చెప్తున్నారు. సో ఆయన చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్ ఒకటి చేశారు. ముఖ్యమంత్రి పరిపాలనా విధానం అనేది చాలా బాగా నచ్చింది. సో అంత ఓపెన్గా చెప్పిన తర్వాత ఇంకా బీఆర్ఎస్తో కలిసి వెళ్తామనేది ఉండకపోవచ్చు. రాజేందర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. ఆయన లేరు, లైవ్లో లేరు. ఓకే, ఒక్కసారి శ్రీధర్ రెడ్డి గారు ఏం చేయబోతున్నారు? కొత్తగూడెం కేటీఆర్ గారు ఏమో ఓపెన్ ఆఫర్ ఇచ్చారు, చాలా మంచి ఆఫర్, చాలా